Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Anjaneyulu Chavagaru with us. Hello, sir. హాయ్ How are you? ఫైన్ మ్యామ్. సార్ కొందరిలో చూసుకుంటే మీరు అన్నట్టు బయట సౌండ్స్కి వినపడొద్దనేసి ఇంట్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళు మ్యూజిక్ వినడము టీవీ చూసుకుంటే 24/7 అది రన్ అవుతూనే ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు మీరు? యూజువల్గా ఏంటంటే ఏదన్నా పాటలు విన్నా లో సౌండ్లో కంఫర్టబుల్ నాయిస్ లెవెల్లో దూరంగా ఉంచడం బెటర్ అండి. ఎప్పుడు మన దగ్గరగా ఉండకూడదు. ఓకే, దూరంగా ఉండి లౌడ్. ఇప్పుడు మేము కూడా ఒక్కోసారి ఆపరేషన్ థియేటర్లో వింటుంటాం. వీ కీప్ అట్లీస్ట్ 60 feet అవే ఫ్రమ్ దట్ ఆ రేడియోని. లో వాయిస్లో సమ్ ప్లెజెంట్ సాంగ్స్, నాట్ లైక్ అబ్నార్మల్ లౌడ్ నాయిస్. ఇప్పుడు కొన్ని ఉంటాయి సాంగ్స్ అబ్నార్మల్ బీట్స్ ఉంటాయి. అలాంటిది ఏదో ఒక 5 minutes 10 minutes వింటే బాగానే ఉంటుంది, కానీ ఎక్కువసేపు వినకూడదు. యూజువల్గా మనం ఏ సౌండ్ అయినా 60 decibels 50 decibelsలో ఉంచుకొని, నాట్ మోర్ దాన్ 70 decibels, ఒక 6 feet ఎవేగా ఉంటే దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అలానే మనం పని చేసుకునేటప్పుడు కూడా ఇంటర్మీడియట్గా దాన్ని ఆపేస్తే మంచిది. సపోజ్ ఒక 20 minutes 30 minutes వినండి, మళ్ళీ ఒక 20 minutes 30 minutes గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ పని చేసుకుంటున్నారు మళ్ళీ వినాలి. కంటిన్యూస్గా లేకుండా మనం ఇంటర్మీడియట్ గ్యాప్ ఇచ్చుకుంటే ఆ లోపల ఉన్న సెల్స్ కూడా మనం సేమ్ అండి. ఇప్పుడు మనం రన్నింగ్ చేస్తున్నాము, రన్నింగ్ చేసేటప్పుడు యూ కాంట్ రన్ ఫర్ అవర్స్ టుగెదర్. మనం కొంచెం బాడీ అడ్జస్ట్ కాగానే ఏం చేస్తాం, రెస్ట్ ఇవ్వు, మళ్ళీ ఒక 1/2 hour తర్వాత యూ కెన్ రన్ వాట్ ఎవర్ లైక్ దట్. మనం కనుక ఈ లోపల చెవులో కూడా దాన్ని కనుక చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఇంటర్మీడియట్గా లో నాయిస్ ఆర్ లో ఎంటర్టైన్మెంట్, లో నాయిస్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి అలవాటు పడినట్లయితే యూజువల్గా దాని డ్యామేజ్ని తగ్గియచ్చు. వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఫోన్ పట్టుకొని ఇయర్ పాడ్స్, ఇయర్ ఫోన్స్, ఏది బెస్ట్ అంటారు? అసలు అవి ఎంతవరకు యూజ్ చేయొచ్చు? ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. వాటి వల్ల రేడియో ఫ్రీక్వెన్సీ ఏమన్నా దానివల్ల మనకి ఏమైనా హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుందా? అండ్ ఇయర్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? యూజువల్గా ఈ ఇయర్ ఫోన్స్ అనేది 100% సజెస్టబుల్ కాదండి. కరోనా టైంలో వీ హ్యావ్ సీన్ అనమాట. కొంతమంది అంటే అన్ని ఏజ్లోకి ఎఫెక్ట్ అయింది. చిన్నపిల్లలు ఏంది ఎడ్యుకేషన్ పర్పస్గా వాడారు, చిన్నపిల్లలు టీనేజర్స్, మిడిల్ ఏజ్ వాళ్ళు ప్రొఫెషనల్గా వాడారు, ఎల్డర్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ అనుకోండి, వాళ్ళకి తెలుసో తెలియక ఇంట్లో పడి ఉన్నాయి కాబట్టి దే యూజ్డ్ ఇట్. వీటి వల్ల అందరి మీద ఎఫెక్ట్ పడిందండి. నన్ను అడిగితే అసలు ఇయర్ పోడ్స్ 100% అవాయిడ్ చేయమని చెప్తే, ఇప్పుడు మనం స్మోక్ చేసే వాళ్ళకి ఫిల్టర్ సిగరెట్లు అంటారు, లేదా టొబాకో అంటారు, లేదంటే సిగార్స్ అంటారు. మేబీ ఎఫెక్ట్ కొంచెం తగ్గొచ్చు, కానీ బేసిక్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. రెండోది ఏంది, ఒక్కొక్క చెవి ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది. కొంతమంది స్మాల్ సౌండ్స్కే ఎఫెక్ట్ కావచ్చు, కొంతమంది ఇప్పుడు మన ఆల్కహాల్ తీసుకుంటున్నారు అనుకోండి, కొంతమంది కొంచెం తీసుకున్న లివర్ సిరోసిస్ రావచ్చు, కొంతమంది పీపాల్ తగినా ఒక్కోసారి రాకపోవచ్చు. దట్ ఈజ్ లక్ అంతే, కానీ ఏదో ఒక రోజు ఎఫెక్ట్ పడిద్ది. సో ఈ విధంగా ఏంటంటే నేను చెప్పే సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే వీలైనంతటికి ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ వాడొద్దు. ఓపెన్ స్పీకర్లో మాట్లాడనివ్వాలి. ఎవ్రీ కంప్యూటర్ ఎవ్రీ ఫోన్ యూ కెన్ ఆన్ ద స్పీకర్ యూ కెన్ టాక్, బట్ యూజువల్గా వీలైనంత వాటికి ఫోన్ని అవాయిడ్ చేయటం మంచిది. స్కూల్స్ కూడా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కూడా వీలైనంత తక్కువ ఇంపార్టెంట్ది, అది కూడా 15 minutes 1/2 hour కన్నా ఎక్కువ లేకుండా. కొంతమంది 3 hours క్లాసులు పెడతారు ఆన్లైన్. దట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఎట్ ఆల్. యూజువల్గా 30 minutes 1 hour మ్యాక్సిమం. యూజువల్గా 30 minutes గ్యాప్ ఇచ్చుకుంటే చేసుకోవటం మంచిది. అలానే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చూసినట్లయితే ఇవాళ ఈ బ్లూటూత్లు హెడ్సెట్లు అవాయిడ్ చేయటం మంచిది. అలానే కొంతమంది ఈ మధ్యలో చూసిన మోర్ డేంజరస్ థింగ్స్ ఏంటంటే 2 people అండి. కొంతమంది హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ లోపల ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పోతున్నారు. వాళ్ళకు చాలామందికి కూడా సడన్ ఇయర్ పెయిన్, సడన్ లాస్ ఆఫ్ హీరింగ్ ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనే అడ్వైజబుల్ కాదు. లోపల మన తల మీద ఏదైనా ప్రెషర్ ఉండి ఆ ప్రెషర్ లోపల ఇయర్ పాడ్స్ పెడితే ఏ మాత్రం దీని మీద ప్రెషర్ పడి దాని మీద పడిందంటే లోపల చెవుగోపు దెబ్బతినే అవకాశం ఉంటుంది, లోపల కంప్లీట్ హీరింగ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే రెండో వాళ్ళు ఇంకొకరు డేంజర్ ఏంటంటే కొంతమంది పిల్లలు కానీ టీనేజర్స్ కానీ ఆ బ్లూటూత్ పెట్టి పాటలంటా నిద్రపోతుంటారు. వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతారు. పొద్దున్న వేసేటప్పటికి చెవంతా వినికిడి పోయింది అంటారు. వెరీ వెరీ డేంజర్ థింగ్స్ అనమాట. అలాంటి ఎట్టి పరిస్థితుల్లోనే చేయొద్దు. ఎప్పుడైనా మీరు పనుకునేటప్పుడు పాటలు వినాలనుకుంటే దూరంగా ఉన్న రేడియోనో స్పీకర్ని ఏదైనా పెట్టుకోండి, పాటలండి. ఎట్టి పరిస్థితుల్లోనే చెవుల్లో పెట్టిన ఇయర్ పాడ్స్ పెట్టుకొని బెడ్రూమ్స్కి వాటికి వెళ్ళొద్దు. అలానే ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇయర్ పాడ్స్ పెట్టుకొని పిల్లలు వస్తారు, పిల్లలకు తెలియదు, వాడు సడన్గా చెవి మీద కొడతాడు లేదా పడతాడు వచ్చి.
చాలా దానివల్ల కూడా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మనకి కెనాల్ డ్యామేజ్ అయ్యింది, ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయ్యింది, హీరింగ్ లాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు ఇయర్ పాడ్స్, ఇయర్ ఫోన్స్, హెడ్సెట్లు అవాయిడ్ చేయండి. ఎసెన్షియల్ సిచ్యువేషన్స్లో, ఎస్పెషల్లీ ఏదన్నా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నప్పుడు మనకి ఏదన్నా కాల్ వచ్చి అర్జెంట్ అలాంటి వాటికి వాడండి. అది కూడా ఫ్యూ మినిట్స్, ఓకే. నాట్ ఫర్ కంటిన్యూస్లీ.